కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. భాజా భజంత్రీలు మేళతాళాలతో అప్పటి వరకు ఇళ్లంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంత్రం రిసెప్షన్ జరగాల్సి ఉంది. ఇంతలోనే పెళ్లింట తీరని విషాదం నెలకొంది. 48 గంటల కాళ్ల పారాని ఆరకముందే నవవరుణ్ణు మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కోడిపుంజల తండాలో జరిగింది. మోటార్ పంప్ ఆన్ చేస్తూ ఉండగా విద్యుత్ షాక్తో వరుడు స్పాట్లోనే మృతి చెందాడు. కొడుకు చనిపోయిన బాధతో ఏడుస్తున్న తల్లిని, భర్తని పోగొట్టుకున్న ఆ నవవధువుని ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ కు 18వ తేదీ అంటే ఆదివారం అంగరంగ వైభవంగా కృష్ణా జిల్లా కంకిపాడులో ఓ యువతితో వివాహం జరిగింది. ఈరోజు సాయంత్రం రిసెప్షన్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉదయం ఇంట్లో నీళ్లు పెట్టేందుకు నరేష్ విద్యుత్ మోటార్ ఆన్ చేస్తూ ఉన్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంధుమిత్రులు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. నవవరుడు నరేష్ మృతి కారణంగా బంధుమిత్రుల రోదనలతో తండాలో విషాద ఛాయలలముకున్నాయి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించిన తన భర్త మృతిని చూసి నవవధువు షాక్కు గురై స్పృహ తప్పిపడిపోయింది. నవవధువును హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో అబ్బాయి పెళ్ళి అయిపోయింది మొన్న. ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రె పొదలో పోసినాం, అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ ప్లగ్ ప్రాబ్లమో ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు. సడన్గా అది పట్టుకున్నది ఎమ్మటే జరిగిపోవడం జరిగింది. అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు పెట్టి మొత్తం ఒక 15-20 నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేశాం. కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏవైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు, కానీ లాభం లేదనుకున్నాం. అందులో చనిపోయిండు. ఉదయం ఈ బయ్యారం లిమ్స్లోని కోడిపుంజల తండ గ్రామం గౌరారం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లావత్ నరేష్ 26 ఇయర్స్, తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలియగా ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటార్ కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది.